నమస్తే. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. కలిసిన తర్వాత వస్తున్నటువంటి వార్తలైతే అన్నీ ఇన్ని కావు. అంటే ఆ నలుగురు బీఆర్ఎస్‌ని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే చేరబోతున్నారు అని విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. ఎప్పుడైతే కలిసారో ఆ ఫోటో బయటకొచ్చింది. రాగానే ఇక విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే ఆ నలుగురు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. పెట్టి మేము రాజకీయ కోణంలో కాదు కలిసింది. మా నియోజకవర్గాల అభివృద్ధి గురించి డిస్కస్ చేద్దామని ముఖ్యమంత్రి గారిని కలిసాం అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 2 పార్టీల్లో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్‌లో. ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఒక సీనియర్ నాయకుడిగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందన్ రావు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. అదేంటంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించింది హరీష్ రావే. ప్రధానంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలవటం వెనుక చాలా స్టోరీ ఉంది. ఎందుకనంటే మెదక్ ఎంపీ స్థానం కోసం కేసీఆర్ ఫ్యామిలీలో కొట్లాట జరుగుతుంది. ముఖ్యంగా కవితకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కొంతమంది ఆశిస్తుంటే కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఒక డ్రామా క్రియేట్ చేద్దాం అన్నట్లు హరీష్ రావు ఆ నలుగురిని పంపించాడు అనేది ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఇదే విస్తృత స్థాయిలో దీని మీద చర్చ జరుగుతుంది. వాస్తవానికి అంటే హరీష్ రావు గారు ఈ నలుగురిని పంపితే ఉపయోగం ఏముంది అంటే ఆయనకు కలిసి వచ్చే అంశం ఏంటి అనుకోవచ్చు. కానీ ఈ నలుగురిని పంపడం ద్వారా పార్టీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి మొదలైంది. ఎమ్మెల్యేలంతా బయటికి వెళ్ళే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైతే పార్టీని అంటిపెట్టుకొని పనిచేస్తున్నారో వారికే అవకాశం ఇవ్వాలి. ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది పక్కన పెట్టాలి. అంటే హరీష్ రావు కవితని వ్యతిరేకిస్తున్నారా అంటే రాజకీయ వర్గాల్లో మాత్రం అవుననే మాట వినిపిస్తుంది. ఇట్లాంటి క్రమంలో ఈ విధంగా చేయటం ద్వారా కేసీఆర్కు ఒక భయం పట్టుకుంటుంది. దాని ద్వారా మెదక్ ఎంపీ స్థానంలో హరీష్ రావు ఎవరినైతే చూసిస్తారో వారికి ఇస్తారు, ఇవ్వాలి అనేది దాన్ని ఇండికేషన్గా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు ఎమ్మెల్యేలని ఒక ప్లాన్లో భాగంగానే హరీష్ రావు పంపించారని చెప్పి బీజేపీ నేత రఘునందన్ రావు ఆయన చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా ఒక చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు 2 పార్టీల్లో చర్చ జరిగింది. ఇప్పుడు 3 పార్టీల్లో ఇదే అంశం మీద చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ నలుగురు వెళ్ళడానికి కారణాలు ఏంటి అనేది ఒకటి. ముఖ్యంగా చూస్తే కనుక లండన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే మంత్రులు కూడా చేశారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేశారు. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశారు. 39 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది మాతో టచ్లో ఉన్నారు అని. ఇటువంటి సందర్భంలో ఈ నలుగురు వెళ్ళి కలవడం, మళ్ళీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, దానికి సంబంధించి అంటే ఒక అలర్ట్ మెసేజ్ లాగా కేసీఆర్కి ఇవ్వాలి. రాష్ట్రంలో పరిస్థితి ఇది. మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ కాలంలో చాలా దెబ్బతింటారు. పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్లు బీఆర్ఎస్లో ఎవరూ మిగలరు. కాబట్టి టికెట్లు అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనే ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే హరీష్ రావు ఈ పని చేశారు అనేది బాగా వినిపిస్తోంది.